ఫ్రైడే వింగ్స్ వాళ్ళు అయితే సూపర్ ఆఫర్ తీసుకొచ్చేసారండి. ఈ న్యూ ఇయర్కి అయితే కన్నా 1500 రూపీస్ బిల్ చేసిన వాళ్ళకి కూల్ కేక్ అండి. సో 1 కిలో కేక్ అయితే మీకు అదనంగా ఇస్తున్నారండి ఫ్రీగా. లైక్ మీరు చక్కగా ఈ విధంగా సూపర్ మీకు నచ్చిన పిజ్జాస్ బర్గర్ ఎంజాయ్ చేస్తూ న్యూ ఇయర్ సెలబ్రేషన్ కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. అండ్ ఆఫర్ అయితే మిస్ చేసుకోవద్దండి, న్యూ ఇయర్ రోజు మాత్రమే ఉంటుంది. అండ్ ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి. ఫుడ్ కూడా చాలా మంచి టేస్ట్ అయితే. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేద. సో గాయ్స్, మీకు ఇప్పుడు ఈరోజు వచ్చేసి అనంతపూర్లోని ది బెస్ట్ ఇటాలియన్ పిజ్జా ఎక్కడ దొరుకుతుందో తెలుసా? మన ఫ్రైడ్ వింగ్స్లో. ఈరోజు వీడియో ఏంటంటే మీకు అర్థమైపోయింది కదా, ఫ్రైడ్ వింగ్స్ అనగానే ఒక ఫుడ్ బ్లాగ్తో మేము అంతకు వచ్చేసానండి. సో బేసిక్గా ఏంటంటే మనం ఎంత డైటింగ్ చేయాలి, ఎంత కట్ట కూర్చున్నా కూడా ఏదో ఒక టైంలో మంచి ఫుడ్ తినాలి, ఒక బర్గర్ తినాలి, ఒక క్రిస్పీగా ఉన్న చికెన్ పీసెస్ తినాలి, ఇవన్నీ అనిపిస్తుంటాయి కదా. సో ఎంత కంట్రోల్గా ఉన్నా కూడా ఏదో ఒక టైంలో మంచి ప్లేస్కి అయితే వెళ్ళాలనిపిస్తుంటుంది. సో ఐ థింక్ ఒక ఇటాలియన్ స్టైల్ కానివ్వండి, ఒక మంచి క్రిస్పీ వింగ్స్ కానివ్వండి, పాప్కార్న్స్, ఇవన్నీ దొరికే ప్లేస్ అనమాట ఇవి. సో ఇవే కాదు, చాలా అయితే ఉన్నాయి. సో వీడియోలో ముందు పోతూ మాట్లాడుకుందామండి. ఈరోజు కంప్లీట్గా మీకు ఫ్రైడ్ వింగ్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఫుడ్ రివ్యూ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి అడ్రస్ మనకు బిసైడ్ ఎస్వి థియేటర్ అండి. సో మనకు ఈ ఏరియాలో దగ్గరే ఎస్వి థియేటర్ పక్కనే ఉంటుంది, చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఇక్కడ మనం వచ్చామండి ఇప్పుడు వీడియో చేయడానికి. లెట్స్ చెక్ నోట్ లుక్ స్టార్ట్ అయిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. సో గైస్, ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. సో మంచిగా ఫర్నిచర్ కూడా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. కంఫర్ట్ అయితే ఉంది, చక్కగా కూర్చోవడానికి మంచిగా చెక్క బల్లలు అయితే వేసేసారు. సో ఇక్కడైతే కూర్చొని చక్కగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు మేము ఆర్డర్ చేసామండి. ఫ్రైడ్ వింగ్స్కి వచ్చాక వింగ్స్ ఆర్డర్ చేయకపోతే అస్సలు బాగోదు కదా. అది పైగా ఇక్కడ చాలా స్పెషల్ అంట. ఆల్రెడీ మన యూట్యూబర్ కూడా చెప్పారు ఇక్కడ చాలా బాగుంటుంది అని చెప్పేసి. మనం కూడా ట్రై చేద్దామని చెప్పేసి మేము ఫస్ట్ ఆర్డర్ చేసామండి. ఫ్రైడ్ వింగ్స్లో 6 పీసెస్. యాక్చువల్లీ ఇందులో మీకు 12 పీసెస్ అలా రేంజెస్ వైజ్ 2 రేంజెస్ అయితే ఉన్నాయి ఇంకా కూడా. సో కాస్ట్ కూడా మనకు చాలా ఏమంటారు, అఫోర్డబుల్ కాస్ట్ అయితే ఉంటుంది. ఎక్కువ కాస్ట్ అయితే ఉండదు ఇక్కడ. మెయిన్ థింగ్ అదే అనమాట. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీకు స్పెషల్లీ నేను ఇటాలియన్ పిజ్జా చూపించబోతున్నాను అని చెప్పాను కదా, అది ఒకసారి టేస్ట్ చేద్దాము అని చెప్పేసి అది కూడా ఆర్డర్ ఇచ్చాను అనమాట. బ్రదర్ ప్రిపేర్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే టేస్ట్ చేయబోతున్నాను, రండి. సో ఈ సాస్ అయితే ఇచ్చారు కానీ మనకి ఈ సాసులు గీసులు వద్దబ్బా. ఐ లవ్ మైనీస్. మన ఛానల్లో ఫుడ్ వీడియోస్ చేసే వాళ్ళందరికీ తెలుసు మైనీస్ అంటే నాకు ఎంత పిచ్చో. మీకు కూడా పిచ్ అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాము. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ చికెన్ అయితే ఫస్ట్ నేను ఇట్లా పట్టుకుంటే తెలుస్తుంది చాలా టెండర్గా అయితే ఉంది, అలాగే చాలా ఫ్రెష్గా అయితే ఉంది. ఆ తర్వాత ఇలా అంటుంటే తెలుస్తుంది చాలా క్రిస్పీగా వచ్చేస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు ఈ వింగ్ని ఇలా తీసుకొని అలా అద్ది బా, ఇది తింటుంటే పక్కగా ఒక మంచి బ్రాండెడ్ కేవ్స్లో కూర్చొని తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. సో ఈ పైన కోటింగ్ కూడా అంత క్లారిటీగా అంత నీట్గా అయితే ఉంది. సో మెయిన్ మనకి ఇలాంటి వింగ్స్కి కానీ కేవ్స్కి కానీ ఏంటంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం బేసిక్గా. నేను కూడా ట్రై చేశాను కానీ ఈ కోటింగ్ అంత పర్ఫెక్ట్గా రాలేదన్నమాట నాకు. చెద్ద ఇటు అటు ఎట్టటో వచ్చేసింది. చాలా చక్కగా అయితే ఉంది. ఫస్ట్ అయితే తింటున్నా. మైనస్ కూడా బాగుంది. అండ్ ఇకపోతే ఈ వింగ్స్ అయిన తర్వాత మేము పిజ్జా అయితే ఆర్డర్ ఇచ్చాము. పిజ్జా రివ్యూ కూడా చూపిస్తాను. అండ్ మీ కాస్ట్ వైజ్ మాట్లాడుకుంటే చాలా తక్కువ కాస్ట్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ వింగ్స్ అయితే మనకు 179 ఈ రేంజ్లో, 199 ఈ రేంజ్లో అయితే ఉన్నాయి. సో ఇకపోతే మీకు ఇందులో కూడా మీకు చికెన్లోని మీకు పాప్కార్న్స్ కానివ్వండి, లాలీపాప్స్, ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయండి. సో మన ఫ్రెండ్స్తో కానివ్వండి, ఫ్యామిలీతో కానీ అలా చిల్ అవ్వడానికి ఒక మంచి స్పాట్ అని చెప్పవచ్చు. అసలు వచ్చి చూడండి. నాకైతే వింగ్స్ అయితే నచ్చాయి. మీరు ఇక్కడికి వచ్చాక వింగ్స్ అయితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆర్డర్ చేసిన పిఎస్ అయితే వచ్చేసాయి.
అండి. ఇది వచ్చేటప్పటికి చూస్తున్నారు కదా, మనం ఇటాలియన్ పిజ్జా. ఇందులో మనకి ఏంటంటే ఇంగ్రీడియంట్స్, సో మనకు యాక్చువల్గా పిజ్జా బేస్ తెలుసు. తర్వాత ఫస్ట్ 2-3 స్టెప్స్ మనకు అందరికి ఐడియా ఉందన్నమాట, సాస్ కానీ మైనీస్ కానీ యాడ్ చేయడము. ఆ తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ దీంట్లో పన్నీర్ కానివ్వండి, స్వీట్ కార్న్ కానీ, మష్రూము, డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అన్ని, ఒక 4-5 ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసేస్తారనమాట. ఇదే ఇటాలియన్ పిజ్జా అనమాట. ఐ థింక్ ఇటాలియన్ పిజ్జా ఎందుకు బెటర్ తెలియదు కానీ బేసిక్ ఇటాలియన్స్ ఇలా మిక్స్ ఉన్నదని తింటారేమో మరి. సో అండ్ అలాగే నెక్స్ట్ మనం ఇంకొకటి అండి, ఇది వచ్చేటప్పుడు కంప్లీట్గా వెజ్ కాబట్టి ఇంకా ఆపోజిట్ మన నాన్ వెజ్లో BBQ పిజ్జా అయితే ఆర్డర్ చేసామండి. సో ఇది కూడా చాలా టెంప్టింగ్ అయితే ఉంది. నేను యాక్చువల్ దగ్గరుండి వెళ్ళి కొంచెం చీజ్ అయితే ఎక్కువ ఎంచుకున్నాను. సో చాలామందికి పిజ్జా ఆర్డర్ చేసినప్పుడు ఎక్స్ట్రా చీజ్ అని చెబుతుంటారు కదా. సో మీరు ఎంతమంది ఎక్స్ట్రా చీజ్ చెప్పేవారు ఉన్నారు, జస్ట్ మెన్షన్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే గాయస్, సో మనకు ఫ్రైడ్ వింగ్స్లో ఎప్పటికప్పుడు స్టూడెంట్స్కి అనేది స్పెషల్ ఆఫర్ అయితే ఉంటుంది. ఎందుకంటే సో ఈ ఏరియా మెయిన్ బేసిక్గా స్టూడెంట్స్ అందరూ కూడా గెట్ టుగెదర్స్ రావడానికి, ఫ్రెండ్స్తో రావడానికి కానీ మంచి ప్లేస్ అని చెప్పవచ్చు అనమాట. సో వాళ్ళకి ఎప్పుడు కూడా అట్రాక్టివ్ ఆఫర్స్ అయితే ఇస్తూనే ఉంటారు ఫ్రైడ్ వింగ్స్ వాళ్ళు. గైస్ మన ఫ్రైడ్ వింగ్స్ వాళ్ళు అయితే సూపర్ ఆఫర్ అయితే తీసుకొచ్చేసారండి. ఈ న్యూ ఇయర్కి అయితే కన్నా 1500 రూపీస్ బిల్ చేసిన వాళ్ళకి కూల్ కేక్ అండి. సో 1 కిలో కేక్ అయితే మీకు అదనంగా ఇస్తున్నారండి ఫ్రీగా. లైక్ మీరు చక్కగా ఈ విధంగా సూపర్ మీకు నచ్చిన పిజ్జాస్ బర్గర్ ఎంజాయ్ చేస్తూ న్యూ ఇయర్ సెలబ్రేషన్ కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. అండ్ ఆఫర్ అయితే మిస్ చేసుకోవద్దండి, న్యూ ఇయర్ రోజు మాత్రమే ఉంటుంది. అండ్ ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి. ఫుడ్ కూడా చాలా మంచి టేస్ట్ అయితే ఉంది. ఇప్పుడైతే మనం టేస్ట్ చేయబోతున్నామండి. సో నేను ఇది యాక్చువల్గా దగ్గరున్న వరకు చేయించుకున్నాను అనమాట. ఇలా మిక్స్డ్ ఇంగ్రీడియంట్స్ తింటే ఎలా ఉంటుంది అని చెప్పేసి, మష్రూమ్ పన్నీర్ మిక్స్ కాంబినేషన్ అని జనరల్గా ఇది తినే ఉంటాము. బట్ ఇక్కడ టేస్ట్ ఎలా ఉందో చూడాలి ఇంకా. సో రండి చూద్దాం, ఇంకా టేస్ట్ చూద్దాం. ఇంకొకటి ఏంటంటే, ఇలా పిజ్జా మన ముందరకు వచ్చాక చక్క అని చెప్పేసి ఇలా కెచప్ ఇలా వేసేసుకునేస్తాము. అదొక ఆనందం, అదొక థ్రిల్, అదొక ఎక్సైట్మెంట్ అనమాట. సో నాకైతే పిజ్జా ఇష్టం ఇలా వేయడం. నాకు ఓవర్గా యూజ్ చేస్తాను వీటిని, నేను కొంచెం తక్కువగా వాడతాను అనుకోండి. సో ఇప్పుడైతే మేము పిజ్జా టేస్ట్ చేయబోతున్నామండి. బాగైతే ఉంది. అండ్ ఈ బేస్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది. కొన్ని బేసెస్ ఏంటంటే చాలా గట్టిగా ఉంటాయి అనమాట, మంచిగా ఉండదు, చాలా స్మూత్ ఉంది. అండ్ నాకు ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ తగులుతున్నాయి. కొద్దిగా పుల్లగా, కొద్దిగా స్పైసీగా, అలా మిక్స్ టేస్ట్ ఉందన్నమాట. నాకు నోట్లో అయితే ఒక దీపావళి సెలబ్రేషన్ జరుగుతుంది ఇక్కడ. మొత్తం మిక్స్డ్ ఇంగ్రీడియంట్స్ చాలా బాగుంది. ఇప్పుడు వెజ్ టేస్ట్ చేసాం కదా, నాన్ వెజ్ కూడా ట్రై చేద్దాము. సో ఇందులో కూడా ఏంటంటే మనకు BBQ చికెన్ పీసెస్ ఏవైతే ఉంటాయి, అండ్ అలాగే మనకు స్వీట్ కార్న్ కూడా యాడ్ చేశారు. స్వీట్ కార్న్ ప్రతి ఒక్క దాంట్లోనే యాడ్ చేసుకోవచ్చు, మంచి టేస్ట్ తీసుకొస్తుంది. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. గైస్ నిజంగా చాలా టేస్టీగా ఉంది. అథెంటిక్ స్టైల్లో అయితే ఉంది. మరీ ఎక్కువ హడావుడు ఏం లేకుండా కంప్లీట్గా అథెంటిక్ స్టైల్ ఫుడ్ అని చెప్పొచ్చు యాక్చువల్లీ ఫ్రైడ్ వింగ్స్లో. ఇంకొకటి ఏంటంటే కంప్లీట్గా ఇది తినేటప్పుడు స్వీట్ కార్న్ కానివ్వండి, మనకు పీసెస్ కానివ్వండి చక్కగా ఇక్కడ తగులుతున్నాయి అనమాట. మంచిగా ఒక ఫ్లేవర్ని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అనమాట ఇక్కడైతే యాక్చువల్గా. గైస్ చూసారు కదా ఇవాళ వీడియో. సో నాకైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. మంచి క్రంచీ వింగ్స్ కానివ్వండి, పిజ్జాలో మనం డిఫరెంట్ పిజ్జాస్ ట్రై చేసాము. సో చక్కగా ఉంది, మంచి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను చెప్పాను కదా, మన జనవరికి అయితే ఆఫర్ ఉంది. సో స్టూడెంట్స్ కానివ్వండి, ఫ్యామిలీస్ బయటకు వచ్చినప్పుడు మంచి ఫుడ్ ఎంజాయ్ చేస్తూ చక్కగా కూల్ కేక్ కట్ చేసుకొని జనవరిని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలి, జొమాటో స్విగ్గీలో కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఒకవేళ రాలేము ఇక్కడ వరకు అనుకున్న వాళ్ళు. సో ఇదండి ఇవాళ వీడియో. సో సూపర్ డిఫరెంట్ టేస్ట్, మంచి టేస్ట్ అయితే ఉంది. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి డిఫరెంట్ రెస్టారెంట్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి, ఎక్కడ టేస్ట్ ఎలా ఉంది, కాస్ట్ ఎలా ఉంది మీరు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మన ఛానల్ ద్వారా కాంపిటీషన్ మెన్షన్ చేయండి. అలాగే సపోర్ట్ చేయండి. కీప్ సపోర్టింగ్ మీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యు